కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సీఎం నివాసంలో భేటీ అయ్యారు. అరగంట నుంచి సమావేశం కొనసాగుతోంది. ఇటీవలే నలుగురు ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం దుమారం రేపింది. ఇంతలోనే ప్రకాష్ గౌడ్ సీఎంతో సమావేశం కావడం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సీఎం నివాసంలో భేటీ అయ్యారు. అరగంట నుంచి సమావేశం కొనసాగుతోంది. ఇటీవలే నలుగురు ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం దుమారం రేపింది. ఇంతలోనే ప్రకాష్ గౌడ్ సీఎంతో సమావేశం కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, నలుగురు ఎమ్మెల్యేలు, మెదక్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కలిసిన కొద్ది రోజులకే ఇప్పుడు మరో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం నివాసంలో భేటీ అవ్వడాన్ని ఎలా చూడాలి? వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం అనేది రాజకీయంగా కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చూడాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురుపడుతున్నటువంటి నేపథ్యంలో సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డిని భేటీ అవుతున్నారు. ఈ డిగ్రీ చెప్తున్నప్పటికీ దీని ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం బ్రేకింగ్ పాయింట్స్. అరగంట నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం నివాసంలో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డితో. అరగంట నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే నలుగురు ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం దుమారం రేపింది. ఇంతలోనే ప్రకాష్ గౌడ్ సీఎంతో సమావేశం కావడం ఆసక్తిగా మారింది. అరగంట నుంచి కూడా మరి రాష్ట్రానికి సంబంధించి, వాళ్ళ జిల్లాలకు సంబంధించి కూడా, అభివృద్ధికి సంబంధించి మాట్లాడామని పైకి చెప్తున్నప్పటికీ కూడా కొంతవరకు కూడా రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి చారి సిద్ధంగా ఉన్నారు మనకి అప్డేట్స్ అందించడానికి. చారి, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అరగంట నుంచి కొనసాగుతూ ఉంది. కానీ రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ. నలుగురు ఎమ్మెల్యేలు ఇటీవలి కాలంలోనే సీఎంని కలిశారు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే కలవడాన్ని ఎలా చూడాలి? రైట్, ప్రస్తుతం వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాష్ గౌడ్ భేటీ కొనసాగుతుంది. ఇటీవల మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ అప్పట్లో సంచలనమైంది. తాజాగా మరొక ఎమ్మెల్యే కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం అనేది ప్రస్తుతం రాజకీయ పరిణామాల్లో కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చూడాలి. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి ఈ నేపథ్యం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజు నిలబడలేదు, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు అనేటువంటి కామెంట్లు చేసినటువంటి నేపథ్యం ఉండగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే సీఎం రేవంత్ రెడ్డితో వరుసగా భేటీలు అవుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఒక చర్చ మాత్రం తెరలేపినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా మర్యాదపూర్వకంగా కలిశామని, అలాగే నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశాలు చర్చించేందుకు వెళ్తున్నాము అనేటువంటి అంశాలను కూడా స్పష్టం చేస్తున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వ్యూహానికి కొంత పదును పెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వం బలహీనంగా ఉంది అనేటువంటి కామెంట్లు చేసినటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకత్వంతో టచ్ లోకి రావడం అంటే కొంత రకమైనటువంటి ఇండికేషన్ ఇవ్వాలనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాజకీయంగా ఈ వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భేటీ అనేది బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంత టెన్షన్ పెట్టేటువంటి పరిణామంగానే చూడాలి. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో భేటీ అవుతున్నారు అనేటువంటి ఒక ఇండికేషన్ కనుక బయటకు వెళ్తే అది కాంగ్రెస్ ఒక మైండ్ గేమ్ లో భాగంగా ఇలాంటి ఎత్తుగడలు వేస్తుందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఓవరాల్ గా ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అవడం అనేది రాజకీయంగా కూడా కొంత కీలకమైనటువంటి పరిణామంగానే చూడాలి. వీళ్ళు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారా, లేదంటే నియోజకవర్గాలు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే చర్చించడానికి వెళ్లారా అనేటువంటిది ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చూడాల్సి ఉంటుంది. ఈ పరిణామము బీఆర్ఎస్ కి కొంత ఇబ్బంది కలిగించేటువంటి పరిణామంగానే చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎలాంటి ప్రొవోక్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ ఆలోచిస్తుందని చెప్పి గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ వరుస భేటీలు అనేవి
బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొంత టెన్షన్ పుట్టించేటువంటి పరిణామంగానే చూడాలి. ఇవి ఎటు దారి తీస్తుంది అనేది కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అధికార వర్గం నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం ఇప్పటికిప్పుడు చేరికలకు సంబంధించినటువంటి అంశాల మీద మాత్రం పెద్దగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ అది బీఆర్ఎస్ పార్టీకి కొంత జలకిచ్చేటువంటి ఇండికేషన్ మాత్రం చెప్పొచ్చు. అంటే చారి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆపరేషన్ ఆకర్షణ స్టార్ట్ చేయొచ్చు అని మనం భావించవచ్చా? ఎందుకోసం అంటే పైకి అభివృద్ధి అని చెప్పినా మర్యాదపూర్వకమైన అంశంగా పరిగణించినప్పటికీ కూడా ఖచ్చితంగా రాజకీయ అవసరాలు అయితే ఉంటాయి కదా. అంటే ప్రధానంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నిటిని కూడా అధికారం కోసం ఎన్నికల్లో పదే పదే ఈ అంశాలని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అప్పట్లో ఉన్న అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఎవరిని పార్టీలు మిగలనివ్వలేదు అనేటువంటి చర్చని జనంలోకి బాగా తీసుకువెళ్ళినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం. ప్రస్తుతం అదే వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అనేటువంటి అంశంలో కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికిప్పుడు చేర్చుకునేటువంటి ఆలోచనలో అయితే లేదు. కాకపోతే వ్యూహాత్మకంగా అడుగులు కాంగ్రెస్ పార్టీ వేస్తుందనేటువంటి చర్చ మాత్రం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఎంపీపీలు అలాగే జడ్పీ చైర్మన్లకు సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నటువంటి ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీనపరిచేటువంటి ఎత్తుగడ మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా గ్రౌండ్ మలుచుకునేటువంటి ప్రయత్నంలో ఇలాంటి భేటీలు కొనసాగుతున్నాయని మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.